చాలా చాలా ధన్యవాదాలు సార్. ఎందువల్లంటే ఒక శాసనసభ్యుడు వెంటనే స్పందించి రేపు నేను శాసనసభలో ఆ జీవో గురించి ఏదైతే సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉందో దాని గురించి మీరు చర్చిస్తాననడం చాలా ముదావహం. మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఆంధ్ర సారస్వత పరిషత్ పక్షాన గట్టిగా చప్పలు కొట్టాలి మీరందరూ. ఇది స్పందన అంటే గుంటూరు గడ్డపైన తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు ఆత్మగౌరవాన్ని స్మరించుకునే ఈ తెలుగు మహాసభలో మాట్లాడే అవకాశం కలగడం నా జీవితంలో ఇదొక విశేష గౌరవంగా భావిస్తున్నాను. అమ్మ ఒడి అమృతపు జడి మన తెలుగు భాష. దేశ భాషలందు తెలుగు లెస్స. ఈ మాట అన్నది ఎవరో కాదు, కన్నడిగుడైనటువంటి విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు. ఈ మాటలోనే మన భాష గొప్పదనం దాగి ఉంది అనేది నిస్సందేహం. తెలుగు కేవలం ఒక భాష మాత్రమే కాదు, అది మన సంస్కృతికి ప్రతిబింబం, మన భావ వ్యక్తీకరణకు ఆధారం, మన చరిత్రను, సాంప్రదాయాలను, విలువలను తరతరాలకు అందించేటటువంటి పవిత్ర వారసత్వం. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి అజంతా భాష మన తెలుగు. పదాల చివరన అచ్చులతో ముగిసే తీయదనం మన భాష సొంతం. ఉగ్గు పాల నుంచి బిడ్డలకు పాడే పాటల వరకు తెలుగు భాషా మాధుర్యం, భావ సంపద అసాధారణం. ఇతర ఏ భాషల్లో లేని విశిష్టతలు మన తెలుగు భాషలోనే ఉన్నాయి. గొప్ప సాహిత్య సంపద, తిక్కన, నన్నయ, ఎర్రన వంటి కవిత్రయం నుండి నేటి ఆధునిక కవుల వరకు తెలుగు సాహిత్యం ఎంతో సుసంపన్నమైనది. వేమన పద్యాలు, సుమతి శతకాలు మనకు నైతిక విలువలను నేర్పించే అండంలో సందేహం లేదు. మాధుర్యం, తెలుగు మాటల్లో ఒక రకమైన సంగీతం ఉంటుంది. అందుకే త్యాగయ్య కీర్తనలు, అన్నమయ్య పదాలు సంగీత ప్రపంచంలో అగ్రస్థానంలో నింపడంలో అతిశయోక్తి లేదు. శాస్త్రీయత, తెలుగు భాషకు భారత ప్రభుత్వం 2008లో అక్టోబర్ 31న ప్రాచీన భాష హోదాను కల్పించింది. ఇది తెలుగు భాషకున్న ప్రాచీనత్వం, సాహిత్య సంపద, స్వతంత్రత్వానికి అధికారిక గుర్తింపు. వేల ఏళ్ల చరిత్ర ఉన్నప్పటికీ నేటి కంప్యూటర్ యుగానికి కూడా తెలుగు భాష ఎంతో అనువైనదిగా నిలుస్తోంది. హిందీ, బెంగాలీ, మరాఠీ స్థానం తర్వాత భారతదేశంలో మాతృభాషగా తెలుగు 4వ స్థానంలో ఉండగా ప్రపంచంలో ఈనాడు మనం 15వ స్థానంలో ఉన్నాం. పక్క రాష్ట్రాల వాళ్ళు కానీ చిన్న బాధ ఎక్కడో ఉంది. పక్క రాష్ట్రాల వాళ్ళు భాష కోసం వాళ్ళందరూ పరితపిస్తూ ఉంటే మనం మాత్రం ఆంగ్ల భాషని మనకి అనువైన భాషగా, అనుకూలమైన భాషగా మార్చాలని మనం ప్రయత్నం చేయడం ఎక్కడో చిన్న బాధగా ఉంది. గడిచినటువంటి ప్రభుత్వాలు తెలుగు భాషనే లేకుండా చేయాలనేటటువంటి ఒక ఆలోచన విధానం నిజంగా బాధాతత్వమైనటువంటిది. గౌరవనీయులు ఇప్పుడే మన మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి గారు చెప్పారు, జీవోఎంఎస్ నెంబర్ 85 ప్రాథమిక విద్య నుంచి తెలుగు భాష ఉండకూడదు, తెలుగు భాష అనేది ఏ స్థాయిలో కూడా అవసరం లేదు అని ఇచ్చినటువంటి జీవోని తప్పనిసరిగా ఈ వేదిక ద్వారా గౌరవ మాజీ ప్రధాని గారికి రేపు తప్పనిసరిగా దీనిపైన శాసనసభలో ప్రస్తావించే అవకాశం ఒక శాసనసభ్యుడిగా మాకుంది. దీనిని శాసనసభలో ప్రస్తావిస్తానని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా తెలుగు మహానుభావులకి, తెలుగు వారు అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. తెలుగంటే మన అమ్మతో బాధలు, ఆనందాలు, ఆత్మీయతను
పంచుకునే వారధి. తెలుగువారి ఆత్మగౌరవం తెలుగుదేశం ప్రస్థానం. ఆనాడు ఎన్టీ రామారావు గారి తెలుగుదేశం పార్టీని తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పెట్టినటువంటి పార్టీ. తెలుగు అంటేనే ఒక వెలుగుగా విరాజిల్లేపడేయడానికి నడుము కట్టినటువంటి మహానుభావుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. ఈరోజు వారి అడుగుజాడల్లో పయనిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా తెలుగుని ఒక వెలుగులా చీకట్ల నుంచి వెలుగులోకి వచ్చే విధంగా తప్పనిసరిగా తెలుగు భాషని మనం ముందుకి ప్రాచీనమైన భాషని ప్రాచుర్యమైనటువంటి భాషగా ముందుకు నడిపించే దాంట్లో ప్రజాస్థానంలో ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ 2 మాటలు మాట్లాడే అవకాశం కల్పించినటువంటి శ్రీనివాస గారు, రాజు గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఆహుతులందరికీ మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.